సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 35వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 35వ మాట్లాడే మాటల గురించి మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యముల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటున్న అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదలైన డైలీ కూలీలు ప్రతిరోజు కూడా కంకర స్లాబ్ వేయడానికి
అనేక మంది ప్రతిరోజు కూడా అటువంటి కూలి పనులు చేయడానికి ఆ రోజుల్లో వెళ్ళేవారు. 2024 సంవత్సరం నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. అనేక ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక మంది అనేక కాంట్రాక్ట్ బేసుల మీద అనేక మంది విదేశాలకు కూడా తీసుకెళ్ళి అనేక రకాలుగా పనులు చేయడానికి అనేక మంది వెళుతున్నారు. అటువంటి మాట సపోర్ట్ చేసిన వారికి, ప్రభుత్వ పథకాలు ఇస్తున్న వారికి, అలాగే మరి తల్లిదండ్రులుగా మన కొరకు అనేక కష్టాలు పడినటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట, 1965లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్న నిరుపేదలని పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు బాల కార్మికులుగా ఆ రోజుల్లో వరి కోతలకు, కట్టెతలకు, కుప్పనూర్పులకు, పొలం పనులకు వెళ్ళి మరి అటువంటి చదువుకునే స్తోమత లేని ప్రతి పిల్లలు కూడా అటువంటి పనులు చేసేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు అటువంటి నిరుపేదలైన పిల్లలు, చదువుకునే స్తోమత లేని పిల్లలకు ఈ రోజుల్లో మరి ప్రభుత్వ పథకాల ద్వారా మరి స్కూల్లో అనేక సదుపాయాలు, అనేక పథకాలు రావటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో చదువుకుంటున్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా అప్పులనే చేసి పిల్లలు చదివిస్తున్నారు. మరి వేలకు లక్షలకు ఫీజులు కట్టి పిల్లలు చదివిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి చదువుకోవాలంటే మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల కూడా ఈఎంఐలు కడుతూ మరి ఫారిన్ కంట్రీస్లో కూడా అటువంటి పంపించే తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా మనము మరి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడవ మాట, 1965లో నాడు నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అటువంటి వారు ఆ రోజుల్లో 59 ఏళ్లకు పూర్వము మరి అటువంటి వారికి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, సరైన సదుపాయం లేక మరి ఇంటిలో మనవరాలుగా ఉన్నటువంటి మనవరాళ్ళు వారిని సరిగ్గా చూడక, సరైన భోజనం పెట్టక, సరైన వసతి కల్పించక, సరైన బట్టలు కూడా సదుపాయం చేయకుండా అటువంటి వారిని మనవరాలైన వారు ఆ రోజుల్లో మరి అనాథాశ్రమాలకు పంపించి ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను అనాథాశ్రమాలలో పెట్టడం మనం అనేక మందిని మనం చూసి ఉన్నాం. మరి 2024 సంవత్సరంలో నేడు మరి ఆ వృద్ధులకు, విధవరాండ్రులకు, వికలాంగులకు అనేక రకాలుగా వారికి సదుపాయాలు మరి ప్రభుత్వ పథకాల ద్వారా రావడం ద్వారా మరి మనవరాలైన వారు ఈ రోజుల్లో వృద్ధులను, విధవరాండ్రులను, వికలాంగులను మనవరాలైన వారు ఇంట్లోనే పెట్టుకుని మంచిగా భోజనం పెట్టి వారికి అందరికీ డబ్బులు రావటం ద్వారా వారందరినీ ఇంట్లో పెట్టుకుని ఈ రోజుల్లో మనవరాలైన వారు మంచిగా చూస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరి ప్రతి ఆదివారం చర్చికి మాత్రమే వెళ్ళి మిగిలిన రోజులన్నీ కూడా ఆ నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు కూలి పనులుగా వెళ్ళేవారు. అటువంటి కూలి పనుల్లో మరి ఆ నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు వరి చేనులకు పనులు కానీ, అలాగే కంకర స్లాబులు వేయడానికి కానీ, మరి తాపిమేస్తులుగా కానీ, అనేక రకాల కార్పెంటర్లుగా కానీ అనేక రకాలైన పనులకి ఆ రోజుల్లో వెళ్ళేవారు. మరి 2024 సంవత్సరంలో నేడు పుట్టుక క్రైస్తవులైన వారసులుగా ఉన్నటువంటి వారు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అటువంటి వారికి ప్రభుత్వ పథకాలు కూడా వస్తున్నాయి. అనేక పెద్ద కాంట్రాక్టర్లుగా అనేక రకాలుగా మరి ఆశీర్వదించబడిన వారు మరి పుట్టుక క్రైస్తవులుగా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఫలితంగానే ఈరోజు మనం అందరం కూడా ఆశీర్వదించబడ్డామంటే కారణం తల్లిదండ్రులు. అటువంటి మాట సపోర్ట్ చేసిన వారికి, తల్లిదండ్రులుగా సపోర్ట్ చేసిన వారందరికీ కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో కష్టే ఫలితో పేదరికంతో సువార్త సేవ చేస్తూ ఆ రోజుల్లో మరి రేడియోలో మాత్రమే సువార్త సేవ చేసేవారు. అటువంటి మరి సువార్త సేవ చేసిన అటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 2024 సంవత్సరంలో నేడు ఆ పాస్టర్లు వారసులుగా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో 3 రకాలుగా మరి పాస్టర్లు ఉండటం నేను చూడటం జరిగింది. మొదటి రకం పాస్టర్లు మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో గొప్పగా ఆశీర్వదించబడి పెద్ద బిల్డింగ్లు కట్టి మరి పెద్ద చర్చిలు కట్టుకుని మరి అనేక వందలు వేల లక్షల మంది మరి అనేక మంది క్రైస్తవ కుటుంబాలను మార్చి గొప్ప సువార్త సేవ చేసే పాస్టర్లు ఒక రకమైతే, మరి రెండవ రకం పాస్టర్లు మరి జీతాలుగా అనేక పాస్టర్లు అనేక సంఘాలకు వెళుతూ జీతాలుగా తీసుకుంటూ ఆ సంఘాల్లో
మరి పాస్టర్లకు ఇద్దరు పాస్టర్లు 10 మంది పాస్టర్లు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గొడవలు పెట్టడం, మరి సంఘములు సంఘ పెద్దలతో గొడవలు, శ్రీల సమాజంతో గొడవలు, సంఘస్థులతో గొడవలు, మన ఆల్టర్ పైన గిట్టుకోవటం, కొట్టుకోవటం, కేకలు వేసుకోవటం, చర్చి బయటనే గేట్లను మరి తోయటం, అనేక రకాలుగా మరి గొడవలు పెట్టే పాస్టర్లు ఉండటం మనం చూస్తున్నాం. మరి మూడో రకమైన పాస్టర్లు చూసినట్లయితే ఇంకనూ అనేక పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో నిరుపేదలాగానే ఉంటూ తినడానికి సరైన తిండి లేకుండా, ఉండడానికి కట్టుకోవడానికి బట్ట లేకుండా, మరి చర్చి కట్టుకోవడానికి సరైన డబ్బులు లేకుండా ఇంకనూ అటువంటి పేదరికంలో మరి సువార్త సేవ చేస్తున్నటువంటి అటువంటి పాస్టర్లు అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట, మరి 59 ఏళ్లకు పూర్వం నిరుపేదలైన సంఘస్థులు నాడు సంఘములో ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, శ్రమ సమాజంగా అందరూ కూడా కలిసి కట్టుగా మరి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా దేవుని సువార్త సేవ ఎంతో కట్టుదిట్టంగా సువార్త సేవ చేసేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే ప్రతి సంఘములో కూడా 7 రకాలుగా మరి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా సేవ చేస్తున్నారు. అయితే సంఘములో ఒక రకమైన పాలిభాగస్తులుగా సువార్త సేవ చేస్తుంటే ఇంట్లో ఒక రకంగా ఉంటున్న ఈ సంఘస్థులు ఎలా ఉంటున్నారో మొదటి రకం సంఘస్థులు చూసినట్లయితే సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ఉంటుంది, కానీ వారింటిలో మామయ్యగా కోడలను బాధ పెడతాం, తండ్రిగా కూతుర్ని కొడుకుని బాధ పెడతాం, భర్తగా భార్యని బాధ పెడతాం. అటువంటి బుద్ధి బాగోలేదండి మీకు. అలాగే 2వ రకం సంఘములో స్త్రీల సమాజం పెద్ద ప్రార్థనలు చేస్తారు, మంచి పేరు ఉంటుంది, కానీ వారి ఇంటిలో కోడల్ని బాధ పెడతాం, అల్లుడిని బాధ పెడతాం, మరి వీపురాలని బాధ పెడతాం, వియంకుడిని బాధ పెడతాం. అనేక రకాలుగా అటువంటి బాధ పెట్టే బుద్ధే మీరు స్త్రీల సమాజంగా ఉంటున్నారు, కానీ అటువంటి బుద్ధి మీకు ఉండటం మంచిగా బాగోలేదండి. 3వ రకంగా సంఘములో బైబిల్ చదవటంలో కానీ మంచి పేరు ఉన్నది, కానీ వారింటిలో వదిలిని బాధపెట్టి, అన్నని బాధపెట్టి, అన్న పిల్లల్ని బాధపెట్టి, మరి వదిన కుటుంబాలని బాధపెట్టి, మళ్ళీ ఆ వదిన్ని అన్నను చూడకుండా ఆ తల్లిదండ్రులకు అనేక రకాలైన చెప్పుడు మాటలు చెప్పే అటువంటి బుద్ధే మీకు మంచిగా బాగోలేదండి. అటువంటి బుద్ధిని మార్చుకుంటే మీకు సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ రకం సంఘములో గాయకులుగా పాటలు పాడటంలో మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలోనే మీ అత్తని బాధపెట్టి, మీ మామయ్యని బాధపెట్టి, భర్తను బాధపెట్టి, పిల్లలను బాధపెట్టి, సంఘస్థులకి మరి చెప్పుడు మాటలు చెప్పి సంఘస్థులలో అందరిపై నెపాలు మోపి అందరినీ బాధపెట్టి బుద్ధే, అటువంటి బుద్ధే మీకు బాగోలేదండి. 5వ రకం మీ చర్చిలో సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో మీ భార్యను, మీ పిల్లలను, మీ కోడళ్లను, మీ అల్లుళ్లను అందరినీ బాధపెట్టే బుద్ధే మీకు బాగోలేదండి. 6వ రకం మీ సంఘములో మ్యూజిక్ టీమ్గా చాలా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో మీ అన్నను, మీ వదినను, మీ అన్న పిల్లల్ని, మీ వదిన బంధువుల్ని, మీ తోబుట్టువుల్ని, మీ బావను, మీ అక్కను అందరినీ బాధపెట్టే బుద్ధే మీకు బాగోలేదండి. మరి 7వ రకం మీ సంఘములో పాస్టర్గా మంచి వాక్యం చెప్పే టాలెంటు, మంచి పిట్టకథలు చెప్పే టాలెంటు, ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న మీరు మీ సంఘములో మరి ట్రెజరర్తో గొడవలు, సంఘ పెద్దలతో గొడవలు, స్త్రీల సమస్యలతో గొడవలు, పాస్టర్లతో గొడవలు, టీవీలో వాక్యం చెప్పే వాళ్ళతో గొడవలు, అందరితో గొడవలు పెట్టే బుద్ధే మీకు బాగోలేదండి. అందుచేత రక్షణ పొందిన క్రైస్తవుల్ని రక్షణ పొందండి అనటం అంతా బాగోదు. కాబట్టి మీ సంఘములో మంచి పేరు ఉన్న మీరు మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీరు కుటుంబంలో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి 7వ మాట, 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక పల్లెటూర్లలో ఉంటూ మరి క్రైస్తవ కుటుంబాలుగా ప్రతి ఆదివారం కుటుంబంగా భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా మరి వాళ్ళు వేసుకున్న బట్టలను చూసి వీరు క్రైస్తవులు, ఈరోజు చర్చికి వెళ్ళొస్తున్నారు అనే బట్టలను చూస్తే గుర్తించే ఆ రోజుల్లో వారందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు.
మరి నేడు 2024 సంవత్సరంలో నేడు క్రైస్తవ కుటుంబములుగా గొప్పగా ఆశ్రయించబడ్డారు. కోటేశ్వరులుగా పట్టణాల్లో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు, ఒకే కుటుంబంలో ఉంటున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఉంటున్న వారు ఏ రకంగా మాట వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారంటే, ఒకే ఇంటిలో ఉంటున్న అన్న చెల్లెలు కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అన్న చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అన్నను చెల్లెలను విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అన్నను చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉన్న రెండవ అన్న చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అన్న చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే మీ నోటిని అదుపు చేయండి, అందుకే మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము సమాధానముగా దీవించబడతారని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాలుగా బాధపడ్డాను. ఆ 7 రకాల కష్టఫల అనుభవ సాక్ష్యాల గురించి దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా మరి 1000 స్తోత్రాల గురించి 7 మాటలతో ఏ రకంగా స్తుతి స్తోత్రాలు చెల్లించానో ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెండవ పార్ట్లో మొదటి అనుభవ సాక్ష్యం చూసినట్లయితే నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 35వ మాట మాట్లాడిన వారు 40 రూపాయల కూలి పనికి జూబ్లీస్ ల్యాబొరేటరీపై పనికి తీసుకెళ్లిన వారి మాటకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటి పనులు నేర్పి ప్రభులను నిధించిన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం 1947లో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదు పోలీస్ ఉద్యోగానికి వచ్చినప్పుడు నిరుద్యోగ సమస్యతో సరైన భోజనం లేకుండా ఇసుగూడ పోలీస్ క్యాంటీన్లోనే 25 పైసలు పెట్టి టీ తాగి 25 పైసలు పెట్టి 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి అలాగే
3 నెలల వరకు భోజనం లేకుండా అదే పోలీస్ క్యాంటీన్లోనే ఉండటం జరిగింది. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు, మరి ఉద్యోగం రానప్పుడు, ఆ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మరి కార్మిక నగర్ లేబర్ అడ్డ పైన ఒక ఆయనని పిలిచి 40 రూపాయలు కూలి ఇచ్చి మరి ఇటాలియన్ మార్బుల్ పనికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు, నాకంటే పెద్ద మేస్త్రులు, పని నేర్చుకున్న వారు అందరూ కూడా నేను ఎక్కడ పని నేర్చుకుంటానని, నాకు ఎక్కడ ఎక్కువ కూలి వస్తుందని ప్రతిరోజు కూడా నేను సైకిల్ మీద వెళ్ళినప్పుడు నా సైకిల్కి ముందు చక్రానికి వెనకాల చక్రానికి పినిస్ పెట్టి గాలి తీసేసేవారు. అంతే మాత్రమే కాకుండా నేను బాక్సు తీసుకెళ్ళినప్పుడు అన్నమంతా వాళ్ళు తినేసేసి ఆ అన్నం బాక్సులో మార్బుల్ ముక్కలు, ఇటాలియన్ ముక్కలు, ఇసుక, కంకర అటువంటి బాక్సులో నింపి అన్నం తినకుండా ఆ పసుపుతోటే ఆ పని చేసేలాగన నాకంటే సీనియర్ మేస్త్రులు అటువంటి టార్చర్ పెట్టి అటువంటి ర్యాగింగ్ చేసేవారు. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో మరి మార్బులు, గ్రెనైట్ టైల్స్ పని ఎలా చేయాలో పని నేర్చుకోవడం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం 1990లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు మరి అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి వచ్చిన కూలి సరిపోక, సరుకులు తేవడానికి, ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు సరిపోక మాటిమాటికి అప్పులు చేసి మాటిమాటికి ప్రతి వారం వడ్డీలు కట్టడం, నెల వడ్డీలు కట్టడం, అటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడడం జరిగింది. 5వ అనుభవ సాక్ష్యం 1991లో చూసినట్లయితే హైదరాబాద్లో 12 చోట్ల మరి అద్దె ఇల్లు తీసుకుని ఎక్కడైతే అద్దెతో తక్కువ దొరుకుతుందో అటువంటి అద్దె ఇల్లు తీసుకోవడం జరిగింది. అటువంటి అద్దె ఇల్లు జీడిమెట్లలోని సురారం కాలనీలో 350 రూపాయలకి మరి అద్దె ఇల్లు తీసుకుని 350 రూపాయలకి మరి జీడిమెట్లో ఉన్నటువంటి సురారం కాలనీలో ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో మరి ఈ రకంగా ఆర్థిక సమస్యలతో, నిరుద్యోగ సమస్యలతో మరి అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతూ మరి 6వ రకం అనారోగ్యం ఏమిటంటే 30 నెలలుగా 2 కళ్ళ ఎరుపైపోయి ఎర్రగా అయిపోయినందుకు 30 మరి ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 30 రకాలైన ఈఎన్టీ డాక్టర్లకు చూపించడం జరిగింది. 30 రకాల రక్త పరీక్షలు చేయడం జరిగింది. 3 ఎంఆర్ఐ స్కానింగ్లు చేయడం జరిగింది. అలాగే ఎన్నో రకాలుగా మరి మెడిసిన్స్ వాడినప్పటికీ మరి అనేక రకాలుగా రక్త పరీక్షలు చేసి 30 నెలలుగా అనేక రకాలుగా కంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు మరి 7వ రకం అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1994లో దేవుని దర్శనము, స్వస్థత, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలలో కంటే ముందు దర్శనం ద్వారా ఆయన పొందిన గాయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రపురవతులు, 3 సార్లు కింద పడిపోవట, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 150 వీపుపైన గాయాలు, 6.5 లీటర్ల రక్తం మన పాపాల కొరకు చిందించి శిలువపై మాట్లాడిన 7 మాటల్లో 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనది అనే వాక్యం దేవుని దర్శనం ద్వారా తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రములు ఏ రకంగా మరి చెల్లించానంటే 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగిన నేను 30 ఏళ్ళలో 7 మాటలతో 1000 స్తోత్రాల్లో చెల్లించుటలో మొదటి మాటతో ఏ రకంగా చెల్లించానంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించుట కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 35వ స్తోత్రం, ఆదికాండము 24వ అధ్యాయం 4వ వచనం, ఆకాశం యొక్క దేవుడైన యెహోవా దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యములో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 35వ స్తోత్రం, మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఆదరణను అనుగ్రహించు దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుట ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథములో నుండి 333 స్తుతించే వాక్యంలో 35వ స్తోత్రం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం, దేవుడైన ప్రభు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచుట ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యాలు ఉంటాయని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు ఎవరైతే కూలి పనులకు వెళ్తున్నారో ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం దశమ భాగం ఇవ్వండి. ప్రతి వారం ఇంట్లో అయ్యే ఖర్చు నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా ప్రతి నెల ఎవరైతే నెల జీతాలు వస్తున్నాయో
ప్రతి నెలల దశంభాగాలు ఇవ్వండి. ప్రతి నెలల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా దశంభాగం ఇచ్చినట్లయితే, ఎక్కడైతే వాక్యం తెలియక అన్ని మతాలలో అన్ని కులాలలో ఎవరైతే వాక్యం తెలుసుకోకుండా అనేక మంది ఉంటున్నారో అటువంటి వారికి మీరే వాక్యం తెలియచేసేవారుగా, దైవ సేవకులు పాస్టర్లు అనేక మంది వాక్యాల ద్వారా అనేక మంది మార్చి అనేక మంది దేవుని వాక్యం తెలియపరిచే కుటుంబాలుగా మీరే అవుతారు. కనుక మీరు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పొందుతున్నారో ఆ సంఘానికే ఇవ్వండి. మీరు ఇచ్చడం ద్వారా అనేక మంది వాక్యం తెలుసుకునే కుటుంబాలుగా, మీరే మార్చగలిగే కుటుంబాలుగా మీరు అవుతారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు సాయంత్రంన మరి కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుడు క్రైస్తవ కుటుంబాలకి ఎవరికి ఇవ్వలేని గొప్ప భాగ్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలు ప్రతిరోజు స్లీపింగ్ చేసే సమయంలో కుటుంబంలో ఈ రోజంతా దేవుడు చేసిన ప్రతి మేలుకై మనందరం కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అది ఎలా అంటే, ఈరోజు ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో, పెళ్లిరోజు జరుపుకుంటున్నారో, హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చారు. మరి విమానాలు, మరి ట్రైన్లు, బస్సులు, లారీలు, డిసేములు, ఆటోలు, కార్లు నడిపే డ్రైవర్ కుటుంబాలను కాపాడినందుకు ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, డాక్టర్లు, లాయర్లు ఎవరైతే కుటుంబాలు వారందరినీ ఈ రోజంతా కాపాడినందుకు దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యాలు మన కుటుంబంలో ఇస్తాడని నేను అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో సృష్టి గురించి సాక్ష్యం ఏమిటంటే, 35వ ఎపిసోడ్లో 35వ మాటల గురించి, 35వ స్తుతుల గురించి, 35వ మహింపరచుడు గురించి, 35వ గణపరచుడు గురించి, 35వ కృతజ్ఞత కానుకల గురించి, 35వ కృతజ్ఞత స్తుతి గురించి, 35వ సాక్ష్యం స్తుతించడం గురించి, 35వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 35వ కలిపే మాటల గురించి, విడదీసే మాటల గురించి టీవీలో చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున మీరు నేను కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, ప్రతిరోజు కూడా ఈరోజు మొదటి పాటలో చెప్పిన విధంగా ఎవరైతే నిరుపేదలుగా కూలి పనికి చేస్తున్నారో, ఎవరైతే నిరుపేదలుగా చదువుకుని స్తోమత లేకుండా ఉన్నారో, ఎవరైతే నిరుపేదలుగా అన్ని కులాలలో అన్ని మతాలలో నిరుపేదలుగా వృద్ధులు, వికలాంగులు, విధవరాండులు ఉన్నారు, అలాగే అనేక నిరుపేదలుగా పుట్టుక క్రైస్తవులు ఉన్నారు, నిరుపేదలుగా పాస్టర్లు ఉంటున్నారు, నిరుపేదలుగా ఇంకనూ క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నారు, నిరుపేదలుగా అనేక మంది ఎవరైతే నిరుపేదలుగా ప్రతిరోజు పనులు చేసుకుంటున్నారు అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అంతే మాత్రమే కాకుండా బిడ్డలు పుట్టిన వారి కొరకు, విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు లేని వారి కొరకు, అప్పులు తీరని వారి కొరకు, ఎవరైతే అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతున్నారు, ఏజ్ పెరిగిపోతుందని, వివాహం జరగట్లేదని తల్లిదండ్రులుగా ఎంతమంది కుమిలిపోతున్నారు, మరి అటువంటి వారందరి కొరకు ఈరోజే దేవుడు మీ కుటుంబంలో శుభకార్యం జరిగించేలాగా మీ అందరి కొరకు మీరు నేనే కలిసి ఇప్పుడే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రస్తుతమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 35వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ప్రభా ఎవరైతే టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో, ఎవరైతే ప్రతిరోజు మరి కూలి పనులకు వెళ్తున్నారో, పనుల ద్వారా బాధపడుతున్నారు, తాపమేస్తులుగా, కార్పెంటర్లుగా, టైల్స్ పని చేసేవారు, మార్బుల్ పని, గ్రెనేట్ పని చేసేవారు, అనేక రకాలుగా ఆటోలు నడిపేవారు, క్యాబ్లు నడిపేవారు, అలాగే డీసీఎం నడిపేవారు, లారీలు నడిపేవారు, అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబాలను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించండి. మీ దయలో మీ కాపుదలో కాపాడండి. అలాగే చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాల నిమిత్తమే భార్య భర్తలు వెళ్ళి వచ్చినప్పుడు ప్రయాణ మార్గాలు తోడుగా ఉండండి. విమానాల్లో, ట్రైన్లో, బస్సుల్లో, లారీలో, డిసెంబర్లో, కారులో ప్రయాణించే ప్రయాణికులు కుటుంబాలను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఎవరైతే వివాహాలు జరగట్లేదో, ఒక కుమార్తె ఉన్నవారు, 2 కుమార్తెలు, 3 కుమార్తెలు ఉన్నవారు, తల్లిదండ్రులకు మనశ్శాంతి లేక మరి కుమార్తెలకు వివాహం జరగట్లేదని, ఏజ్ పెరిగిపోతుంది, లావు అయిపోతున్నారని, అలాగే మరి పొట్టుగా ఉన్నారని, నల్లగా ఉన్నారని, లావుగా ఉన్నారని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి కుటుంబాలు మీరు శుభకార్యం జరిగించండి. అలాగే మగబిడ్డలు ఉన్నవారు తల వెంట్రుకలు ఊడిపోయాయని, పొట్టుగా ఉన్నాడని, నల్లగా ఉన్నాడని, ఏజ్ పెరిగిపోతుందని, లావు అయిపోతున్నాడని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి కుటుంబాలు మీరు శుభకార్యాలు జరిగించమని మీ దయలో మీ కాపుదలో ఈరోజే ప్రతి ఒక్క కుటుంబం శుభకార్యాలు జరిగించి ప్రతి ఒక్కరికి సంతోషం, సమాధానం, సమృద్ధి దయచేసి మీ మండలి దేవుడు ఆశీర్వాదాలు కుంపరించిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. ఈ రోజున మరి 35వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు ఈ 35వ ఎపిసోడ్ విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 35వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్.